సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. ఏ మంత్రం చెప్తారండి? వాయిస్ స్లోగా వస్తుంది మ్యామ్ మీది. స్లోగా వస్తుందా? లీవై జాయిన్ అవుతానండి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? ప్రణామః అండి. ప్రణామః మహోదయ. ప్రణామః 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 మహోదయ. ప్రణామః అండి. ఏ మంత్రం చదువుతారా ఎవరైనా? ప్రణామః యశోదా మహోదయ. ప్రణామః అండి శర్మ గారు. నన్ను చదవమంటారా ధ్యేయ మంత్రం? చదవండి లలిత గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృత్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తి వందే సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య మన్యే వందే సంస్కృతతరం. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. మీ వాయిస్ బ్రేక్ అయింది, అందరికీ అలానే అయిందండి? అవునండి, బ్రేక్ అవునండి, అందరికీ బ్రేక్. మీది నెట్ కనెక్షన్ సరిగ్గా ఉన్నట్లేదు. ప్రణామః అండి. ప్రణామః మణి గారు. ప్రణామః శర్మ గారు. ప్రణామం. తన వాయిస్ అందరికీ అలాగే ఉంది, కట్ అయిపోతుంది, నెట్ సరిగ్గా లేనట్టుంది. ఓకే ప్రణామం అండి. ఇప్పుడు ల్యాప్టాప్ ఆఫ్ చేసి ఫోన్ నుంచి జాయిన్ అవుతాను. ఓకే సరే అండి. శర్మ గారు మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టండి మేడం. ఇకారాంతం ఉన్న కొన్ని శబ్దాలు చెప్పండి. ఇతర స్త్రీలింగ శబ్దాలు ఇకారాంతం చెప్తారు. నేను కొన్ని పదాలను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎక్సర్సైజ్లు ఇద్దాము. అలాగే. ఇప్పుడు ఇకారాంత పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా? కొద్దిగా మొన్న చెప్పి ఉన్నారు కదా మేడము. అవునవును, ఓకేనండి. అదే మనము పుల్లింగ శబ్దంలో ఇకారాంతము మొన్న మనం హరిహి శబ్దంకి అంటే ఇకారాంత పుల్లింగ శబ్దాలు అన్నిటికీ తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? ప్రథమా విభక్తి ఏకవచనం బహువచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం తెలుసుకున్నాం. ఎవరైనా చెప్పగలరా అండి? హరిహి శబ్దానికి ప్రథమా విభక్తి ఏకవచనం బహువచనం. ఏకవచనం, హరయః బహువచనం. ద్వితీయ విభక్తి హరిం కవిం, బహువచనం హరీన్ కవీన్. ఒకటే షార్ట్ లో రెండు. తృతీయ విభక్తి కూడా చెప్పారు మ్యామ్. చెప్పేశారా? తృతీయ విభక్తి కూడా చెప్పారు మ్యామ్. ఏకవచనం హరిన, బహువచనం హరిభిః, కవిన కవిభిః. హరిభిః. ఓకే. అయితే అంటే ద్వితీయ విభక్తి అంటే ఏంటి? హరిని హరులను. హరినా అంటే ఏంటండి తృతీయ విభక్తి? చేత, హరితో హరిచేత. హరితో హరిచేత. హరిభిః అంటే హరులతో హరుల చేత. అయితే ఈరోజు మనం చతుర్థి విభక్తికి వెళ్దామండి. చతుర్థి విభక్తి హరిహి శబ్దానికి హరయే, హరయే అంటే చతుర్థి విభక్తి అంటే ఏంటండి? ఏమొస్తుంది? హరి కొరకు కై, హరి కొరకు హరికై. హరి కొరకు హరికై. అంటే మనం నమః అనే శబ్దం ఎప్పుడైతే వాడతామో అప్పుడు చతుర్థి విభక్తి వాడతాం. సో ఇప్పుడు హరికి నమస్కారం అని చెప్పాలి అంటే మనం ఏం చెప్పాలి? హరయే నమః. మామూలుగా అయితే హరికి అన్నప్పుడు మనం కి వచ్చింది కదా ఇంకో విభక్తి అనుకుంటాం. కానీ నమః అని ఎప్పుడైతే వస్తుందో
అక్కడ కంపల్సరీ చతుర్థి విభక్తే వాడాలి ఆ శబ్దానికి. మన మంత్రాలన్నిట్లో కూడా మనం అదే చూస్తాం. సో హరయే నమః చతుర్థి విభక్తి రూలు అది. కాబట్టి నమః వచ్చింది కాబట్టి హరయే నమః. అదే బోల్డ్ మంది హరులకు నమస్కరించాలి అంటే హరిభ్యః 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 నమః. హరిభ్యః చతుర్థి విభక్తి హరి కొరకు హరికై హరయే హరిభ్యః. ఇప్పుడు కొన్ని ఇకారాంత పుల్లింగ శబ్దాలు చూద్దామండి. హరి శబ్దం లాంటివే. కవి అండి, కవి కొరకు సారీ అంతే కదా, కవి కొరకు కవికై. చెప్పండి, కవికి ఏకవచనం కవి కొరకు. కవ కవయే నమః కవి కవిభ్యః అంతేనా మ్యామ్? కరెక్ట్, కవయే కవిభ్యః. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. యతి, యతి కాదు సారీ యతయే నమః యతిభ్యః. ఓకే. తర్వాత హరి కవి గిరి, గిరి అండి. గిరయే నమః గిరిభ్యః. ఇంకా నమః ఏకవచనం. చెప్పద్దు, నమః చెప్పద్దు. నమః లేకపోయినా కూడా మనం చతుర్థి వాడతాం కదా, వాడినప్పుడు చతుర్థి విభక్తి ఏకవచనం యతయే, చతుర్థి విభక్తి బహువచనం యతిభ్యః. యతుల కొరకు యతులకై యతిభ్యః, యతి కొరకు యతికై యతయే. గిరికి ఇంకొకళ్ళు గిరయే గిరయే గిరిభ్యః గిరయే గిరిభ్యః అంతేనా మ్యామ్? అంతేనండి. సో మనం హరి కవి యతి గిరి ఇంకా ఇంకేమున్నాయి ఇకారాంతాలు? ఋషి చెప్పమనండి మేడం. ఋషి ముని కరెక్ట్. మునయే మునిభ్యః. ఋషికండి ఋషయే ఋషిభ్యః. ఋషయే ఋషిభ్యః. వెరీ గుడ్ అండి. అయితే తర్వాత చతుర్థి విభక్తి చేసాం కదా, ఇప్పుడు పంచమిలోకి కూడా వెళదామండి. పంచమి విభక్తి హరి శబ్దానికి ఏకవచనం హరేహే. అంటే పంచమి విభక్తిలో ఏమొస్తుందండి? హరేహే అంటే అర్థం ఏంటనమాట? హరి నుంచి హరి వలన హరి కంటే. హరి వలన హరి కంటే హరిని పట్టి. సో హరేహే 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 ఏకవచనం. అంటే మ్యామ్ ఇది ఎలా రాసుకోవాలి అంటే రేకి ఇట్లా పైన ఇది ఇచ్చి పైన విసర్గ. కొమ్మిచ్చి పక్కన విసర్గ. హరే విసర్గ. హరేహే అంటే హరే విసర్గ హరేహే. హరిభ్యః సేమ్ చతుర్థి పంచమి సేమ్ అండి. హరిభ్యః బహువచనం. ఇకారాంత పుల్లింగ శబ్దంలో చతుర్థి విభక్తి బహువచనం, పంచమి విభక్తి బహువచనం సేమ్ హరిభ్యః. ఏకవచనం చతుర్థి హరయే, ఏకవచనం పంచమి హరేహే. ఇప్పుడు పంచమికి మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి. హరి తర్వాత కవి, కవికి ఒకళ్ళు చెప్పండి. కవేః కవిభ్యః. పాణిః పాణేః పాణేభ్యః. పాణిభ్యః. పాణిభ్యః అనకూడదండి, పాణిభ్యః. చిన్న గుడి, గుడి దీర్ఘం వద్దు. పాణిభ్యః. పాణేః కరెక్ట్ అండి. పాణేః కరెక్ట్, పాణిభ్యః. ఇంకా ముని మునిభ్యః. రవిః రవి రవేః రవిభ్యః. కపిః చెప్తున్నారు, చెప్పని వాళ్ళు కూడా చెప్పండి. కపిః మహర్షిః మహర్షిభ్యః. మహర్ష్ ఎట్లా రావాలి మ్యామ్ సార్? మహర్షిభ్యః. మహర్షిభ్యః.
ఓకే. అనేసి భ్యః, మహర్షికి మహర్షి అనేసి భ్యః. ఆ పదం పక్కన వాళ్ళని భ్యః పెట్టేసుకుంటే బహువచనంలోకి వెళ్ళిపోతారు. మహర్షి భ్యః అంటే అర్థం ఏంటి? మహర్షుల వలన మహర్షుల నుండి మహర్షుల కంటే. సెంటెన్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఒక్కసారి ఇప్పుడు మనం పంచమి వరకు మొదటి రోజు ప్రథమ, ద్వితీయ, తృతీయ తెలుసుకున్నాం. ఈరోజు చతుర్థి, పంచమి. ఇకారాంతపు పుల్లింగ శబ్దము హరి శబ్ద. హరిహి, హరయః. ప్రథమా విభక్తి హరిహి ఏకవచనం, హరయః బహువచనం. ద్వితీయ విభక్తి హరిం అంటే హరిని, హరీన్ అంటే హరులను. ద్వితీయ విభక్తి హరిం, హరీన్. తృతీయ విభక్తి హరిణా అంటే ఏంటి? హరిచేత. హరిచేత, హరితో హరిచేత. హరితో, హరిభిః హరులతో, హరుల చేత. చతుర్థి హరయే హరి కొరకు, హరికై. హరిభ్యః హరుల కొరకు, హరులకై. హరేహే అంటే పంచమి విభక్తి హరి నుంచి, హరి వలన, హరి కంటే. హరిభ్యః హరుల నుంచి, హరుల వలన, హరుల కంటే. పంచమి వరకు క్లియర్ కదండి? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరు రాసుకున్నారు కదా? పంచమి విభక్తిలో బహువచనం హరిభ్యః అంతేనా మ్యామ్? హరి అంతే. చతుర్థి విభక్తిలో ఏమొస్తుందో పంచమి విభక్తులు కూడా అదే వస్తుంది, అంతే అదే కదా మ్యామ్? వస్తుంది. అవును, రెండు సేమ్. హరిభ్యః హరి రాసేసి పక్కన భ్యః పెట్టేసుకుంటే చతుర్థి అయిపోతుంది, పంచమి అయిపోతుంది. కానీ చదువుకునేటప్పుడు మీరు సందర్భమును బట్టి గ్రహించాలి ఆ శబ్దాలు. సెంటెన్స్ ని బట్టి అది చతుర్థియా పంచమియా అన్నది, అంటే హరి కొరకు అన్నామా, హరి వలన అన్నామా అన్నది చూసుకోవాలి. ఆ సెంటెన్స్ ని బట్టి మనకు అది అర్థమవుతుంది. హరిభిః తృతీయకి ఎప్పుడు హరిభిః, భిహితో ఎండ్ అవుతుంది. సో హరిభిః. హరి శబ్దం డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? పుల్లింగ ఇకారాంత పుల్లింగ శబ్దం పంచమి వరకు. మేడం ఒక కొత్త పదం ఇచ్చి దానికి కూడా ఒక వరుసగా ఒక్కొక్కళ్ళని చెప్పమనండి ఆ పంచమి వరకు. ఒక్కొక్కళ్ళు ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే, మీరు చెప్తారా మరి? చెప్తాను నేను. ఋషిహి. నేను చెప్పనా అండి? ఒక్కొక్కరితో చెప్పిన వాళ్ళు చెప్పకుండా చెప్పండి మేడం ప్లీజ్. ఋషిహి, ఋషిహి, ఋషయః. ఒక ఋషి, చాలా మంది ఋషులు. ఉత్తమం. ఋషిం, ఋషిం భక్తి ఋషిం, ఋషులను, ఋషీన్ ఋషులను. ఋషిః, ఋషయః ప్రథమా విభక్తి. అలా ఋషిం, ఓకే మేడం. ఋషీన్ ద్వితీయా ఓకే. విభక్తి. సరే మేడం. ఋషిః, ఋషయః ప్రథమా విభక్తి. ఋషిం, ఋషీన్ ద్వితీయా విభక్తి. ఋషిణా, ఋషిభిః తృతీయా విభక్తి. ఋషేః, ఋషిభ్యః చతుర్థీ విభక్తి. కాదు ఋషేః కాదు, చతుర్థి. ఋషయే. ఋషయేనండి, ఋషయే, ఋషిభ్యః అన్న. ఋషయే, ఋషిభ్యః చతుర్థీ విభక్తి. ఋషేః, ఋషిభ్యః పంచమీ విభక్తి. ఓకే. రవి చెప్పండి మీరు. రవి. రవి గారు ఏకవచనం బహువచనం అని కూడా చెప్పమనండి. ఓకే అయితే సరేనండి. ఏకవచనం రెండు ఇబ్బంది అవుతుందేమో. ఓకే. కవిః ఏకవచనం, కవయః ద్వివచనం, అట్లా బహువచనం అని అట్లా చెప్తే ఇంకా బాగుంటదేమో అని. ఓకేనండి, అలా చెప్పండి. రవి ఈకారాంత శబ్దము ప్రథమ విభక్తి ఏకవచనం రవిః, బహువచనము రవయః. అండ్ ద్వితీయ విభక్తి ఏకవచనం రవీం, బహువచనం రవీం. రవీం కాదు మేడం, రవీం కాదు, రవిం. మకారం వస్తుందా సార్? ఈ దీర్ఘం రాదు వీకి. రవిం.
అంటే హరిలో హరీన్ అన్నారు కదా, అందుకని అది యాడ్ చేశాను. హరిం హరిం అక్కడ కూడా హరీన్ బహువచనానికి ఈకారాంతం వస్తుంది, రీకి ఈకి పొల్లు. ఓకే. ఏకవచనములో హరిం, బహువచనం కరెక్ట్. హరీన్. అలాగే ఇప్పుడు అవును సార్. రవికి రవిం, రవీన్. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ తృతీయ విభక్తి ఏకవచనం రవీణ, బహువచనం రవిభిః. చతుర్థి విభక్తి ఏకవచనం రవయే, రబియే వస్తుందా సార్? రవయే కరెక్ట్ చెప్పారు. ఓకే. ఓకే, రవయే. అండ్ బహువచనం రవిభ్యః. పంచమి విభక్తి ఏకవచనం రవేః అండ్ బహువచనం వచ్చేసి రవిభ్యః. సేమ్ వస్తుంది. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మునిహి ఎవరన్నా చెప్పండి. రవేహే వస్తుందా అండి? రవ్యేనా రవేహ విసర్గ వస్తుంది అక్కడ? వస్తుంది. ఓకే. రవే తర్వాత విసర్గ ఉంటుందండి. ఆ విసర్గను మనం ఎలా చదువుతామంటే రవేహే అని చదువుతాం. ఓకేనండి. హరికి తర్వాత ఉన్న విసర్గని హరిహి అని చదువుతున్నాము. అదే రవే ఏత్వం ఉన్నప్పుడు విసర్గ ఉంటే రవేహే అంటాము. రవేహే. ఓకే. ఓకే. మేడం నేను చెప్తాను మేడం. మునిహి ప్రథమ ఏకవచనము మునిహి, బహువచనం మునయః, ద్వితీయ విభక్తి మునిం, మునీన్. తృతీయ విభక్తి మునినా, మునిభిః, మునితో, మునిచేత. మునయే, మునిభ్యః. చతుర్థి విభక్తి ముని కొరకు, మునుల కొరకు. మునేః, మునిభ్యః. ముని వలన, ముని కంటే. కపిహి. గురుగారు నేను చెప్తానండి. చెప్పండి. ప్రథమ విభక్తి ఏకవచనం కపిః, బహువచనం కపయః. ద్వితీయ విభక్తి కపిం, ఏకవచనం కపీన్, అది బహువచనం. తర్వాత తృతీయ విభక్తి కపినా, కపినా. తృతీయ విభక్తి ఏకవచనం, బహువచనం కపిభిః, కపిభిః. ఆ తర్వాత చతుర్థి విభక్తి ఏకవచనం కపయే, బహువచనం కపిభ్యః, బహువచనం. పంచమి విభక్తి కపేః, ఏకవచనం కపిభ్యః, బహువచనం. కరెక్ట్ అండి. ఇంకేమైనా అడుగుదామంటే మీరు నెక్స్ట్ టాపిక్ చెప్తారా? అలాగేనండి. ఇప్పుడు ఇకారాంత స్త్రీలింగ శబ్దం కూడా ఒకసారి చూద్దామండి. ఇకారాంత పుల్లింగం చూసాము. ఇకారాంత స్త్రీలింగం ఆల్రెడీ మీరు తెలుసుకునే ఉంటుంటారేమో. ఇకారాంత స్త్రీలింగ శబ్దం గౌరీకి చూద్దామండి. పార్వతి, గౌరీ. అది వేరండి. అవి ఈకారాంత స్త్రీలింగం. ఈరోజు ఇకారాంత స్త్రీలింగాలు చూద్దాం అన్నాడు కదా. చిన్న ఈకారాంత. ఈకారాంత ఫస్ట్ ఈ, రెండో ఈ కాదు. రెండో ఈ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఈరోజు ఫస్ట్ ఈలోకి వెళ్తున్నాం. ఇకారాంత స్త్రీలింగ శబ్దాలు కూడా ఉన్నాయి. అవి కొన్ని ఫిక్స్ మనం రాసుకోవాలి, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంస్కృత్ అంతా అంతే అనుకోండి, మనకి అన్ని వాళ్ళు ఫిక్స్ చేసి ఉన్నారు. దాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పండి. అలాగే ఉంటే గానీ తెలుసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్పండి. అదే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అంటే కొంతకాలానికి మన నోటికి అవి పరిచయం అయిపోతే మనమే గుర్తుపట్టగలుగుతాం ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దము అని. సో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట. కొన్ని ఎక్సెప్షనల్ స్త్రీలింగ పదాలు ఉన్నాయి. రొటీన్ కి భిన్నంగా కొన్ని ఈకారాంతం వెళ్లకుండా ఉట్టి ఇకారాంతంతో ఎండ్ అయ్యే స్త్రీలింగ పదాలండి. కొన్ని చెప్తానండి, ఒక 5 ముందు రాసుకోండి. గతిహి, గతిహి. స్మృతిహి, స్మృతి గుర్తు తెచ్చుకోవడం అంటాం కదా. స్మృతిహి. గతిహి, స్మృతిహి. సుమతిహి. సుమతి వదిన శృతిహి చెప్పండి మేడం. శృతిహి చిన్న చిన్నగా. శృతిహి. కృతినా కృతిహి.
మతి కృతి. ఓకేనా? మతి గతి కృతి స్మృతి. శృతి కూడా చెప్పచ్చు. శృతి శృతి. అంటే ఓకే. 5. శృతి అండి. మేడం ఇంకోసారి చెప్పరా? 5 గతి ఒకసారి. గతి అండి. స్మృతి. వీటిలన్నిటికి విసర్గలు వస్తాయి మ్యామ్, అంటే ప్రథమ విభక్తనా? సార్ ఈ లిస్ట్ 4 వచ్చాయి మేడం గారు. మేడం అన్ని టీ తోనే ఎండ్ అవుతున్నాయి మేడం. లాస్ట్ వర్డ్ ఇంకోటి ఏదన్నా మారిస్తే అంటే అది ఎక్సెప్షన్ అలా ఈకారాంతమే టీతో కదండి ఎండ్ చెప్తుంది. అయ్యేవి. ఈకారాంతమే చెప్తున్నారు కాబట్టి ఈతో ఈకారాంతం అయితే ఈతోనే ఎండ్ అవుతాయి కదండి. అది గతి స్మృతి. తా అని అర్థం నా ఉద్దేశం. తా లెటర్ మార్చేది ఇంకేదన్నా నది అట్లాగే అంటే మేడం నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. ఈ 5 వర్డ్స్ ఎక్సెప్షనల్ పోనీ? 5 కాదు, చాలా ఉన్నాయి. మనం ఇప్పటికి కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటున్నాం. నేర్చుకోవడం వరకు తాతో 5 ఎండ్ అవుతున్నాయి. ఇంకోటి ఏదన్నా మార్చండి డిఫరెంట్ గా వచ్చేటట్టు అని. లేదు, అన్ని తాతోనే ఎండ్ అయ్యేవే చెప్పారు మాకు కూడా సార్. తాతోనే ఉంది. రాశి రాసుకోండి. రాశి అంటే ఉన్నాయి మేడం. ముందు మీకు అలవాటు అయితే ఎందుకు అన్ని తెలిసేసుకుని కాశీ. కాశీ అంటే మళ్ళీ పెద్దయి వస్తుందేమో కదా. కాశీ అంటే వేరు, అది ఈకారాంతము. అది ఈకారాంతం. అవును. ఇప్పుడు చెప్పిన 5 ఒక్కసారి ఈ 5 చూడండి. ప్రాక్టీస్ చేయండి ముందు, తర్వాత అది గతి స్మృతి మతి కృతి శృతి. 5 మేడం పాట ఉంది కదా. స్మృతి ఒకటి మేడము. సాకి రాసి మకారం వట్రసుడి ఒకటి. శృతి మతి గతి. ఇంకోటి ఏంటి అర్థం అవ్వలేదు మేడం అది చెప్పింది. కృతి అండి. కృతి నీవు సంగీతంలో కృతియా? నాకు అది ప్రొనౌన్సియేషన్ అర్థం అవ్వలేదు. కృతి పాకి ఉత్వం. మీకు శృతి లయలు సినిమా చూసే ఉంటారు. శృతి లయలు అది రాసాము. క్రూ అన్నది క్రూకి వట్రసుడి, అది అర్థం అవ్వలేదు మేడం. కృతి. ఓకే, కృతి. శృతి కృతి. శృతి నీవు కృతి నీవు పాట కూడా ఉంది. అది శృతిలో కాదు, వేరే సినిమా ఇది. మమ్ముట్టి గారిది ఆ సినిమా ఏదో. అందులో అవును, మమ్ముట్టి గారిది ఆ పాట అందులో ఉంది చూడండి. శృతి ఉంది, కృతి ఉంది. అవును, కృతి కూడా రాసాము. కృతి శృతి 2 రాసాము. కృతి రాసుకున్నాం. మీనింగ్స్ చెప్తారండి. మీనింగ్ ఏముంటుంది? శృతికి మీనింగ్, కృతికి మీనింగ్. ఇవి గతికి స్మృతికి మామూలు మనం ఎప్పుడు అనుకునేవి. వీటికి సెపరేట్ మీనింగ్స్ ఏం లేవు. ఇప్పుడు సంగీతంలో శృతి లేదు అంటారు. ఆ శృతే ఈ శృతి, దాన్ని శృతి అంటారనమాట సంస్కృత్ లో. కృతి గతి స్మృతి, వాటిని మనం స్మృతి అనేస్తున్నాము. సంస్కృత్ లో స్మృతి అని వాడాలి. గతి కృతి శృతి. ఓకేనా? శృతి అంటే వేదము అని కూడా అర్థం వస్తుంది. వినపడినది, మహర్షులకు వినపడింది కాబట్టి వాటిని శృతులు అన్నారు. శృతి అంటాము. వేదము ప్రాతిపాదికలే కాబట్టి పేర్ల కిందే తీసుకోండి. నామవాచకాలు కదండి. ఇవన్నీ నామవాచకాలు. అవును, నామవాచకాల్లోనే ఇకారాంత పదాలు, కాకపోతే ఇవి స్త్రీలింగాలు. విసర్గొచ్చిందని ఇది పుల్లింగంలోకి తీసుకోకూడదు. ఇది స్త్రీలింగం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. హరిహి అంటే పుల్లింగం, విసర్గ ఉంది కాబట్టి మనం పుల్లింగం అనేసుకున్నాం. అదే గతిహి రాగానే ఇది కూడా పుల్లింగం అనేసుకుని మనం పుల్లింగం రూళ్ళతోటి టేబుల్ రాసేయకూడదు. ఇది స్త్రీలింగం రూళ్ళతోటి దీని టేబుల్ రాసుకోవాలి. అది ఇక్కడ తేడా మనం తెలుసుకోవాల్సింది. మీకు గతి ఎక్కడైనా కనిపిస్తే గతితో, గతి వలన అనాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ టేబుల్ మారిపోతుంది. సేమ్ హరి శబ్దంలానే ఉంటుంది అనుకోండి కూడా, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. అక్కడ పుంలింగ అర్థాలు వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల. కొన్ని చోట్ల వస్తాయి. అవును. హరికి ఇప్పుడు ఏమన్నాం? హరికి ఏం చెప్పాం మనం? తృతీయ విభక్తి హరినా అన్నాం.
కానీ ఇక్కడ తృతీయ విభక్తి ఏమవుతుందంటే మత్య అవుతుంది. నా ముందు ఏక బహువచనాలు చెప్పండి. ఏకవచనం, బహువచనం, ద్వితీయ. ద్వితీయ ఫస్ట్ ప్రథమా విభక్తి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మతి ఏకవచనము, దాని బహువచనము మతయః. మతయః అందరు రాసుకోండమ్మా. మతి శబ్దానికి ఇకారాంత స్త్రీలింగ మతి శబ్ద ప్రథమా విభక్తి. మతయః కదా, మతయః అని ఉందండి. మతయః మేడం. మతయః మతి లేదు లేదు, మతయః మతయః అని. అది పుంలింగ శబ్దానికి కదా. ఒక్కసారి చెప్పరా అమ్మా? ఏకవచనం అండి మతిః, బహువచనము మాతయః. మతయః మతయః బహువచనం. మతిః ఏకవచనము, మతయః బహువచనము. దీని హెడ్డింగ్ ఇకారాంత స్త్రీలింగః మతిః శబ్దః. మతి శబ్దః. మతి శబ్దానికి ఏకవచనం ప్రథమా విభక్తి మతిః, బహువచనం మతయః. ద్వితీయ విభక్తి మతిం, మతిని అనడానికి మతిం. ఒక్కసారి ద్వితీయ విభక్తి చెప్పండి మ్యామ్. అదే మతిం అండి, మతిం. సేమ్ మనం ఇప్పుడు అన్నిటికీ పెట్టుకున్నట్టే ఇక్కడ కూడా ఇన్నే పెట్టుకున్నాం, మతిం పెట్టుకున్నాం. బహువచనం మతీహి. మతీహి గుడి దీర్ఘం ఇక్కడ ఈ కారాంతం అవుతుంది. బహువచనంలోకి వెళ్ళినప్పుడు మతీహి అవుతుంది. మతిహి కాస్త ద్వితీయ విభక్తి బహువచనంలో మతీహి అయిందండి. మతిహి ఏకవచనం ప్రథమా విభక్తి, మతయః బహువచనం ప్రథమా విభక్తి, మతిం ద్వితీయ విభక్తి ఏకవచనం, మతిహి ద్వితీయ విభక్తి బహువచనం. ఇప్పుడు గతి శబ్దానికి చెప్పండి ఒకళ్ళు. గతిహికి చెప్పనా మేడం? ఏకవచనం ప్రథమా విభక్తి ఏకవచనం గతిః, బహువచనం గతయః. ద్వితీయ విభక్తి ఏకవచనం గతిం, బహువచనం గతీః. కరెక్ట్ అండి. నెక్స్ట్ శబ్దం స్మృతిః. చెప్పండి సత్యనారాయణ గారు చెప్పండి. స్మృతిః. స్మృతిః ఏకవచనం, బహువచనం స్మృతయః. ద్వితీయ విభక్తి ఏకవచనం స్మృతిం, బహువచనం స్మృతిః. కరెక్ట్ కరెక్ట్. రాజేశ్వరి గారు అది మరి కొద్దిగా లాక్కొచ్చు. ఎవరు మాట్లాడుతున్నారండి? చెప్పండి. తృతీయ విభక్తి స్మృతికి స్మృతయ స్మృతిభిః. తృతీయ విభక్తి మనం చెప్పుకోలేదండి. ఇప్పుడు మనం ఓన్లీ ప్రథమ ద్వితీయ ఈ రోజు అంతే. ఓకే ఓకే, అది రాసేసాను అది చూసి. ఓకే మేడం. దేనికి మేడం? స్మృతికే చెప్పనా? శృతి కాదు, ఇప్పుడు మతిహి చెప్పండి. మతిహి. మతిహి రాసేసాం కదా మేడం, మళ్ళీ అదే చెప్పనా? కృతిహీన అడిగింది. మతిహి మీరు చెప్పేసారు. మనం రాసుకున్నది మతిహీన అయితే సరే. ఇంకా రాయండి. గతిహి చెప్పండి. అప్పుడు గతిహి కూడా అయిపోయింది, స్మృతి ప్రాక్టీస్ అవుతుంది కదా. పోనీ చెప్పండి పోనీ. కృతి మ్యామ్. కృతికి కృతిః, కృతయః, కృతిం, కృతిః. శృతికి చెప్తాను మేడం నేను. శృతిః ప్రథమా విభక్తి ఏకవచనం శృతిః, బహువచనం శ్రుతయః. ద్వితీయ విభక్తి ఏకవచనం శృతిం, బహువచనం శృతీః. కరెక్టేనా మేడం? కరెక్ట్ 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 అండి. 5 శబ్దాలు అయిపోయినాయి కదండి. గతిః, స్మృతిః, మతిః, శృతిః, కృతిః.
ఇవి వచ్చినప్పుడు మాత్రం ఈ పుల్లింగ శబ్దాలు అని అనుకోవద్దు, స్త్రీలింగ శబ్దాలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ ఇంకొక 5, ఇంకొక 2 విభక్తులు తెలుసుకుందాం. మా ఇంకా శర్మ గారు ఏం సెంటెన్స్ ఏమైనా చేపిస్తామా, లేకపోతే సెంటెన్స్ సప్తపకారాలు? ముందు వీళ్ళకి అసలు శబ్దాలు అర్థమైతే చేయిద్దాము. ఓకే అండి. ఇప్పుడు మీరు మనం ఇచ్చిన 5 ఉన్నాయి కదా, ఇంకొక 5 చేయిస్తారా వీళ్ళ చేత? అలాగేనండి, అయితే ఓకేనండి. ధృతి ఇవ్వండి. ధృతి, ధృతి అండి, ధృతి. ఒత్తు దానికి రుత్వం ధృతి. నేను చెప్పనా మ్యామ్? ఏకవచనం మీరే చెప్తున్నారు. ఇందాక చెప్పేస్తే కనుక చెప్పద్దు. ఇందాక చెప్పిన 5 నేను చెప్తానండి. వేరే 5. ధృతిః ధృతయః ప్రథమ ఏకవచనం అండ్ బహువచనము. ధృతిం ద్వితీయ ధృతిం అండి, ధృతిం. ధృతిం ధృతిం ద్వితీయ విభక్తి ఏకవచనం. ధృతిః బహువచనం. ఇది ఏ శబ్దం అండి మీరు చెప్పింది? ధృతి 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 కరెక్ట్. ఇకారాంత స్త్రీలింగ శబ్ద. ఇకారాంత స్త్రీలింగ శబ్దః. అది ఒకసారి అనండి, మీకు అలవాటు అయిపోతుంది. ఇకారాంత స్త్రీలింగ శబ్దః అని చెప్పండి. ధృతి శబ్దః. కరెక్ట్ కరెక్ట్. ఇకారాంతః స్త్రీలింగః, సారీ, ఇకారాంత స్త్రీలింగః ధృతి శబ్దః. ధృతి అయింది. తర్వాత భక్తి అండి, భక్తి. నేను చెప్పనా మ్యామ్? ఇందాక చెప్పలేదా? చెప్పండి. భక్తి ప్రథమ విభక్తి ఏకవచనం భక్తి, ఒక భక్తి. భక్తయః చాలా భక్తులు. ద్వితీయ విభక్తి ఏకవచనం భక్తిం, భక్తిని భక్తికి. ద్వితీయ విభక్తి బహువచనం భక్తిః, భక్తులను, సారీ భక్తిని బహువచనం భక్తిలను భక్తిలకు. ఓకే. సో ఇప్పుడు నేర్చుకున్నవి వస్తుందా యశోద మేడం? వేరు, వాళ్ళు వాళ్ళు భక్తలు. ఇది భక్తి. మనం చూపిస్తాం, దేవుడి మీద చూపించే భక్తి ఉంటుంది చూడండి, మన ఫీలింగ్. ఈ భక్తి, ఇది భక్తి అన్నది స్త్రీలింగం. భక్త అంటే భక్తులు, వాళ్ళు వేరు. అది ఇది ఇది భక్తి. మేడం ఇవన్నీ కథలే కానీ ఇప్పుడు అంటే గతి అంటే నడక, స్మృతి అంటే అట్లాంటి అంతే అంతే కరెక్ట్ అండి. అంటే ఇది బహువచనం తెలుగులో ఎలా అర్థం చేసుకోవాలి? నేను భక్తి అంటే ఎక్కువ భక్తనా? అంతే. ఓకే, అదే అర్థం కాలేదు. భక్తిలను అంతే, ఎక్కువ భక్తి. వక్తః కూడా వస్తుందా అమ్మా ఇందులో? వక్తః కూడా వస్తుందా? రాదండి. భక్తః పుల్లింగ శబ్దం, అది భక్తుడు. భక్తుడిని భక్తః అంటారు. భక్తి, మనకున్న భక్తి, మనకి దేవుడి మీద ఉన్న ఒక ఫీలింగ్ ఉంది చూసారు, మనం భక్తి అంటాం దాన్ని. అది ఆ ఫీలింగ్ భక్తిది. భక్తుడు వేరు, భక్తి వేరు. భక్తుడికి ఉండేది భక్తి. మేడం నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అన్నారు కదా మ్యామ్, అప్పుడు అది భక్తులు అన్నట్టుగా అర్థమవుతున్నట్టుంది మ్యామ్. అట్లా అందుకని అలా క్వాలిటీస్ కదా, మనకున్న క్వాలిటీస్ అంతేగాని ఇకారాంత స్త్రీలింగంలో అన్ని క్వాలిటీస్ వస్తాయా అండి? అవును, ఎక్కువ అలాగే వస్తున్నాయండి. ఓకే ఓకే. అడిగింది భక్తః కాదమ్మా, వక్తః వస్తుందా? లేదు, రాదు. వక్తః కూడా రాదు. వక్త అంటే ఎవరు? మాట్లాడేవాడు కదా. వక్తః అన్నది కూడా పుల్లింగ శబ్దమే. అది ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారం ఉండాలి ఎండింగ్ లో. మీరు భక్త ఏమైంది? అకారాంతం అయింది ఎండింగ్. ఈ భక్తి అన్నది ఇకారాంతం. ఓన్లీ ఈతో ఎండ్ అవుతున్న శబ్దాలు కొన్ని ఎక్సెప్షనల్ స్త్రీలింగ శబ్దాలు. అవి కొన్ని అవి మనం గుర్తు పెట్టుకుందాం. భక్త అన్నది అకారం, భక్తి అన్నది ఇకారం. ఓకేనా? సో భక్తి అయిపోయింది. ప్రకృతి అండి, ప్రకృతి కూడా స్త్రీలింగ ఇకారాంత స్త్రీలింగ శబ్దం. ప్రకృతి
ప్రకృతిः ప్రకృతయः ప్రకృతిः ప్రకృతిः ప్రకృతయः ప్రకృతిం ప్రకృతిः ప్రకృతి ప్రకృతిः. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పుడు మనం? ధృతి చెప్పాం, భక్తి చెప్పాం, ప్రకృతి చెప్పాం. ఇంకొక రెండు చెప్పారు మ్యామ్, 8 చెప్పారు. మేడం కృతి వస్తుందా మేడం? ఇకారాంతమే చెప్పారు. శృతి నీవు కృతి నీవు పాట గుర్తు పెట్టుకోండి. ఆ రెండు చెప్పేశాం, శృతి కృతి చెప్పేశాం. శక్తి స్ఫూర్తి వస్తుందా మేడం? స్ఫూర్తి వద్దు, మీరు కొత్త పదాలు తేవద్దు. నేను కొన్ని పదాలు శక్తి 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 తగిలితే శక్తి కొంతసేపు ప్రీతి వద్దు వద్దు వద్దు, ప్రీతి ప్రీతి మ్యామ్, ప్రీతి 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 కూడా వద్దండి. నేను చెప్తాను కొన్ని పదాలు, అవే మీరు పెట్టుకోండి. మూర్తి కీర్తి 10 అయినాయండి. ఓకేనా? మూర్తి కీర్తి. కీర్తి కూడా స్త్రీలింగ పదమే, ఇకారాంత స్త్రీలింగ పదం కీర్తి. మూర్తి కూడా ఇకారాంత స్త్రీలింగ పదం మూర్తి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయమని. మీరు కొత్తవి, అదే మన ప్రాబ్లం. మీ ఒక్కరిదే కాదు, సేమ్ నాది అదే ప్రాబ్లము. సంస్కృత్ నేర్చుకున్న కొత్తలో ఏంటనుకుంటామంటే మనకు కనపడినవన్నీ ఇందులోకి వస్తాయా అందులోకి వస్తాయా, ఈ వెతుకులాటల్లో ఉన్నది కాస్త మనం మర్చిపోతాం. ముందు ఉన్నది ఈ 10 శబ్దాలని గుర్తు పెట్టుకోండి. ఎక్కడ వచ్చినా సరే మీరు ఇది స్త్రీలింగ శబ్దం అని గుర్తు పెట్టుకునేలాగా మీ బుర్రలో ప్రింట్ అవ్వాలి. అయితే మన విభక్తులు మనం మార్చుకోగలం, లేదంటే కష్టమవుతుంది. ఓకేనా? సో మొత్తం 10 ఒక్కసారి చెప్పండి. మీరు కంప్లీట్ చేయండి మేడం, అడుగుతాను. గతి మతి స్మృతి శృతి కృతి. ఒక 5 ఫస్ట్ చెప్పుకున్నాము. ఇప్పుడు కొత్తగా చెప్పినవి ధృతి, ఒత్తు ధా రుత్వం, ధృతి. భక్తి భక్తి ఇకారాంతం భక్తి. ఓకే, తర్వాత మూర్తి మూర్తి కీర్తి కీర్తి ప్రకృతి ప్రకృతి. అన్ని షార్ట్ ఇకారాంత స్త్రీలింగ పదాలు. 10 అయిపోయాయి కదండి? అందరు రాసుకున్నారు కదా 10? యశోద్ గారు, ఇది నిన్నటి 2 పేపర్స్ మనం ఇచ్చిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ రాయగలిగారు లేదా అడగండి. ఆన్సర్స్ చదువుతాం సార్, చెప్పండి మీరు కరెక్టో కాదో. చెప్పండి మేడం, చెప్తాను. మేడం యశోద మేడం, చిన్న డౌట్. మూర్తి అనేది నపుంసకం లింగం కాదా మేడం? కాదు కాదు కాదు, స్త్రీలింగమే. మీకు నపుంసక లింగం ఎందుకు కనిపించింది? ఇంకా మూర్తి అంటే మగవాళ్ళు అనుకోవచ్చు కదా. మూర్తి అన్న పేరు మనం జనరల్ గా మగవాళ్ళకి వింటూ ఉంటాం. కృష్ణమూర్తి, నరసింహమూర్తి మగవాళ్ళు అనుకోవాలి, కానీ మీరు నపుంసకంలో ఎలా అయిపోయారు? అవును, అంటే ఉత్సవ మూర్తుల్ని మనం అంటే అమ్మవారి మూర్తి అట్లా అంటాం కదా, ఆ ఉద్దేశంలో అప్పుడు శ్రీలింగంలో చెప్పారు కదా మేడం. నాకు డౌట్ రాలా. ఇది ఉత్సవ విగ్రహాలు మాట్లాడేటప్పుడు అయ్యవారి విగ్రహము అమ్మవారి విగ్రహం అట్లా అంటారు కదా అని, అందుకని నాకు డౌట్ వచ్చింది. అవును, అప్పుడు అవును, ఆ రెండిట్లో అనుకోవాలి. స్త్రీలింగమా పుల్లింగమా డౌట్ రావాలి తప్ప నపుంసక ఇదేదో చదివేస్తే ఉన్నమతి పోయినట్టు ఉందండి. కాకరకాయ కీకరకాయ అయింది. నపుంసక లింగాన్ని మనం ఏమనుకుంటాం? ఇమ్ముతో పుస్తకం కదా, అలా అనుకుంటాం కదా. ఓకే, కరెక్ట్ లేండి. ఇలా ఆలోచించడంలో తప్పేం లేదు. ఆలోచిస్తున్నారు అంటే మీరు చదువుతున్నారు అని అర్థం. వెరీ గుడ్ అండి, సమీచీన. ఓకే, ఇప్పుడు ఏంటండి అదే పేపర్ అనుకున్నాం కదా శర్మ గారు. చదువుతా అన్నారు, చదవమనండి. కవి రాస్తున్నాడు, కవి లిఖతి. కరెక్ట్ మేడం, కరెక్టే. తప్పైతే చెప్తాం. ఓకే, కవులు రాస్తున్నారు, కవయః లిఖంతి. ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరన్నా చదవమనండి. యతి మంత్రము జపిస్తున్నాడు, యతి మంత్రం జపతి. నెక్స్ట్ మంత్రమును జపిస్తున్నారు, యతయః మంత్రం జపంతి. ఉత్తమం. నెక్స్ట్ ఇంకెవరన్నా? కోతి తింటున్నది, ఖాదతి. కోతులు తింటున్నాయి, పయః ఖాదంతి. ఉత్తమం. నెక్స్ట్ విద్యార్థి కోతిని చూస్తున్నాడు,
ఛాత్రః కపిం పశ్యతి. భక్తుడు Next. ఋషిని నమస్కరిస్తున్నాడు. భక్తః ఋషిం నమతి. ఉత్తమం. నెక్స్ట్ ఎవరన్నా? నమస్కారతి ఒక డౌట్ వచ్చింది. ఏమండి? నమతి కదా సార్? చెప్పండి నమతినే చెప్పండి. రాయాలి. నమతి రాయొచ్చు నమస్కరితి తప్పలేదు. అని రాశాను. నమస్తే ఏమని రాశారు? నమస్కరితి. నమస్కారం కరోతి అన్న కొద్దిగా రీజనబుల్. లేకపోతే నమస్కారోతి నమతి. రెండు కలిపేసి నమస్కారోతి అని అనొచ్చు. అదే. కరితి ఏం లేదు సౌండ్. ఓ నమస్కారోతి. ఓకే మేడం. నువ్వు ఎలా ఉన్నావు? త్వం కథం అసి. మీరు ఆన్సర్ ఏం చెప్తారు? మిమ్మల్ని ఎవరినా అడిగితే ఏంటండి? త్వం నేను కథం మిమ్మల్ని అసి, అడిగాను నేను మిమ్మల్ని అనుకోండి. అడుగుతున్నాను, మీరేం చెప్తారు? అహం సమ్యక్ అసి. అస్మి. సమ్యక్ అస్మి. అహం సమ్యక్ అస్మి. అస్మి. ఇదే గౌరవ పదంతో కూడా అడగమన్నాను. అస్తి. భవాన్ కథం కథం అస్తి. ఉత్తమం. అదే స్త్రీ అయితే భవతి కథం అస్తి. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్ లాస్ట్ది. అధ్యాపకుడు ఎలా విద్యాలయమునకు వస్తున్నాడు? అధ్యాపకః కథం విద్యాలయం ఆగచ్చతి. ఓకే, సమాధానం ఉత్తరం. వచ్చేసి సైకిల్ మీద. ఓకే. అధ్యాపకః ఆగచ్చతి. ద్విచక్రికాయ విద్యాలయం ద్విచక్రిక అంటే స్త్రీలింగం కదండి. అవునవును, ఉత్తమ ఆకారాంత స్త్రీలింగము. దాని మీద వస్తున్నాడు అంటే ద్విచక్రికయా డ్రోన్ కూడా పెట్టారు. ద్విచక్రికాయ విద్యాలయం కయా అండి. ద్విచక్రికయా ద్విచక్రికయా విద్యాలయం ఆగచ్చతి. ఉత్తమం మేడం, చాలా బాగా రాస్తున్నారు అందరు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో పేపర్ ఉంది, అది కూడా చెప్పండి. ఇది కథం అనేటువంటి ప్రశ్న రిపీట్ అవ్వాలని అలా ఇచ్చారు యశోద మేడం గారు. కథం 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 అని. దానికి ఆన్సర్స్ ఏం రాశారో చదవండి ఆ పదాలతో. అశ్వః కథం ధావతి. అశ్వః శీఘ్రం ధావతి. ఓకే, నెక్స్ట్. అంటే ఏంటి చెప్పండి? అశ్వః శీఘ్రం ధావతి అంటే గుర్రము వేగంగా పరిగెత్తుతున్నది. కరెక్ట్ అండి. బాలిక కథం లిఖతి అంటే బాలిక ఏ విధంగా? బాలిక సమ్యక్ లిఖతి. గాయకః కథం గాయతి. గాయకః సమ్యక్ గాయతి. ఉత్తమం. నెక్స్ట్. వాతావరణం కథం అస్తి. వాతావరణం సమీచీనం అస్తి. సుందరం. తవ ఉత్తరం సమీచీనం అసి. కూర్మః కథం చలతి. కూర్మః శనై చలతి. కూర్మః మందం చలతి. మందం చలతి. నెమ్మదిగా వెళుతుంది. మందం చలతి. శీఘ్రం కి ఆపోజిట్ మందం. విమాన కథం గచ్చతి. విమాన ఉచ్చై గచ్చతి. శీఘ్రం. శీఘ్రం అండి. విమానం ఎలా వెళ్తుంది? స్పీడ్ గా వెళ్తది. ఉచ్చై అంటే పైన అది కదా మ్యామ్ అర్థం. విమానం అంటే సింహం గట్టిగా అరుస్తుంది అన్నాం అనుకోండి, అప్పుడు సింహ ఉచ్చై గర్జతి. గట్టిగా పిల్లవాడు గట్టిగా ఏడుస్తున్నాడు అంటే అప్పుడు ఉచ్చై రోదతి.
గాయక దగ్గర ఉచ్చయి వాడచ్చండి. గాయక ఆ పాట పాడుతున్న ఆయనది మీకు గట్టిగా అనిపిస్తే మీరు వాడచ్చు. మీకు మనకి నచ్చితే సమ్యక్ గాయతి అంటాము. లేదు గట్టిగా ఉంది అనిపించింది అనుకోండి, మీరు అలా కూడా రాయొచ్చు. అప్పుడు ఉచ్చయి అనాలండి. అదే మీరు ఆ పదం ఇచ్చారు అక్కడ, కానీ ఆ ఉచ్చయి అని ఎందుకు అనాలి అనే కొంచెం డౌట్ ఉంది. ఉచ్చయి అన్నది విశేషణం. అంటే ఇప్పుడు అది నెమ్మదిగా మీకు ముందు తెలుస్తుందండి. లింగాన్ని బట్టి ఆ విశేషణం కూడా మారుతుంది. ఓకేనండి. అరవడాన్ని ఏం చెప్పారమ్మా? అరవడమా? ఏడవడం అన్నాం. గట్టిగా ఏడవడం అంటే ఉచ్చై రోదతి. సింహం గర్జతి. గర్జిస్తోంది, సింహం గట్టిగా గర్జిస్తోంది. మేడం ఇక్కడ నేను కొంచెం మిస్ అయ్యాను మేడం, ఎవరు వచ్చారని. ఒక్క డౌట్ ఉంది, హోంవర్క్. అధ్యాపకుడు ఎలా విద్యాలయమునకు వస్తున్నాడు అనే దాని మీద ద్విచక్రిక అని ఇచ్చారు కదా, ద్విచక్రిక. అది అధ్యాపక ద్విచక్రిక, దానికి ఏ విభక్తి పెట్టాలి? అదే ద్విచక్రికాయం. ఎందుకని ఏ విభక్తి పెట్టారు మీరు ద్విచక్రికకి? ఏంటి మేడం? ఏ విభక్తి పెట్టాలి? ఇప్పుడు మనం సైకిల్ మీద వస్తున్నాము, ద్వితీయ పెట్టం. మనం చతుర్థి పెడతాం అక్కడ. తృతీయ పెడతాం. దేని మీద అయితే మన కార్ లో వెళ్తున్నామా, సైకిల్ మీద వెళ్తున్నామా, అప్పుడు మనం ఏం చెప్పాలి? దానికి తృతీయ పెట్టాలి. సో ద్విచక్రిక అన్నది ఏ లింగం? పుల్లింగం కాదు, స్త్రీలింగం. ద్విచక్రిక స్త్రీలింగ శబ్దం. దానికి తృతీయ విభక్తి ఏమవుతుంది? సీతా శబ్దానికి తృతీయ విభక్తి ఏంటి? సీతయ్య. సో ద్విచక్రిక ఏమవుతుంది? ద్విచక్రికయా. ముందు ద్విచక్రిక చెప్పేసి దానికి దీర్ఘం పెట్టకుండా పక్కన యా పెట్టి దానికి దీర్ఘం పెట్టుకోవాలి. సీతగా చెప్పేసి సీత యా, ద్విచక్రిక యా. విద్యాలయం ఆగచ్చతి అంతేనా మేడం? అంతే. ద్విచక్రికయా ఆగచ్చతి. ఓకేనండి. ఇంకా ఏమైనా ఉండిపోయాయి? ఛాత్రః కథం పఠతి, ఛాత్రః సమ్యక్ పఠతి. ఇక్కడ ఛాత్రుడు పిల్లవాడు గట్టిగా చదువుతున్నాడు. పిల్లల్ని మనం గట్టిగా చదువు గుర్తుంటుంది అంటాం కదా, ఇక్కడ మనం ఉచ్చయి పెట్టుకుంటాం. కూడా పెట్టచ్చు, కాకపోతే పిల్లలు గట్టిగా చదివితే ఇప్పుడు టేబుల్స్ అవి మనం గట్టిగా చదవంటారా గుర్తుంటాయి అంటాం కదా. అయిపోయిందండి. ఒక డౌట్ ఉందండి, కూడా రాయొచ్చు. చెప్పండి. ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు సుందరం, సమ్యక్, సమీచీనం ఈ మూడు ఒకే రకంగా కనిపిస్తున్నాయండి. సో ఎలా మనం వాడాలి వాటిని? అదే అక్కడ ఉన్న కర్తని బట్టి దాని గుణం మారుతుంది. అది మనం ముందు లెవెల్స్ లో తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా బాలిక కథం లిఖతి అన్నదానికి బాలిక సుందరం లిఖతి అని మామూలుగా అంటే చక్కగా అందంగా రాస్తున్నాడు రాయొచ్చా అండి? అలా రాయొచ్చు. మేడం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మేడం, కొద్దిగా పని ఉంది, వెళ్తున్నాను నేను. ఇక్కడ వాతావరణం ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అలా అనుకుంటే ఛాత్రః కథం పఠతి అన్నదానికి ఛాత్రః సమ్యక్ పఠతి అని కూడా అనొచ్చా అండి? అనొచ్చు. ఇవన్నీ రాయొచ్చు. ఇవన్నీ కూడా విశేషణాలే. అంటే బాగా చదువుతున్నాడు, గట్టిగా చదువుతున్నాడు, నెమ్మదిగా చదువుతున్నాడు, స్పీడ్ గా చదువుతున్నాడు, ఇవన్నీ పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే, ఇప్పుడు మరి వాతావరణం సమీచీనం అస్తి అని అనొచ్చా అండి? అంతే, కరెక్ట్ అండి. ఓకే, సమ్యక్ అనకూడదా అక్కడ? అనొచ్చు. ఇప్పటికైతే మనకి సార్ ఏం చెప్పారు, మేము కాఫీ తాగుతున్న కాఫీని ఏమంటారండి అని మేము అడిగితే
సరే మీ కాఫీని ఏమంటారో తెలీదా, కాఫీయే పెట్టేయండి అక్కడ, కాఫీ పిబతి అనండి అనేవారు. ముందు మనకి ఏం తెలియాలి, అక్కడ లాంగ్వేజ్ అర్థం అవ్వడానికి మనం తెలియని చోట ఇప్పుడు సమీచీనం అవి ముందు ముందు వెళ్తే సమీచీనం ఎప్పుడు వాడాలి, సమ్యక్ ఎప్పుడు వాడాలి అవన్నీ తర్వాత తెలుస్తాయి. ఇప్పటికైతే మనకి తెలిసిన నాలెడ్జ్ కి ఇదన్నీ ఓకే. ఓకే అండి, ఓకే మేడం. నేను కొంచెం మిస్ అయ్యాను. విమానం వచ్చే గెచ్చిదని రాయకూడదా మేడం? ఎలా రాయాలో చెప్పరా ఒకసారి? నేను అంటే గట్టిగా కదండి, ఇప్పుడు విమానం గట్టిగా వెళుతోంది అని అనం కదా మనం. అంటే వచ్చేయండి ఎత్తు అన్నట్లు రాసానులేండి. సరే చెప్పండి. ఎత్తు కాదు, అదే స్పీడ్ గా వెళ్తోంది, శీఘ్రం గచ్చతి. ఓహో, శీఘ్రం గచ్చతి. ఋషి ధ్యానం అంటే శనై అని రాసాం, అది కరెక్ట్ అని అంటారా మేడం? శనై అంటే మెల్లగా, ఋషి మెల్లగా ధ్యానం శనై కరోతి జపతి కరో, అట్లా రాయొచ్చు మ్యామ్. ఏంటండి? ఋషయః ధ్యానం శనై కరోతి. ఇప్పుడు ఋషయః ఎందుకన్నారు మీరు? అది కూడా ఇచ్చారు మ్యామ్. ఋషయః మున క్వశ్చన్స్ లో ఇచ్చారు మ్యామ్ అది కూడా. ఋషయః అంటే ఏంటి? ఋషయః అంటే ఋషులు కదా. శనై అంటే నెమ్మదిగా నెమ్మదిగా అన్నారు కాదు, కరోతి అప్పుడు ఏకవచనంకి అయింది కదా క్రియ, అది బహువచనంలో చెప్పాలి కదా. కుర్వంతి కుర్వంతి. ఓకే కుర్వంతి. ఇది నాకు డిస్టర్బెన్స్ ఉందండి. శనైహి అనే రాయాలా? ఋషి శనైహి ధ్యానం కరోతి అని. అవునండి, ఋషి మాత్రం పాపం కామ్గానే ధ్యానం చేసుకుంటున్నారండి, ఆయనకి మనం ఉచ్చయి చెప్పద్దు. ఓకే మేడం. ఇంకోటి వాతావరణం అనేది నపుంసకలింగమా అండి? అవును, వాతావరణం నపుంసకలింగం. సమీచీనం అంటే నాకు తెలుగులో అది అర్థం కూడా చెప్తారా? నపుంసకలింగమే అవుతుంది. అర్థం అర్థం అండి, అర్థం సమీచీనం అంటే సూపర్, చాలా బాగా. ఓకే మేడం. ఎప్పుడైనా ఎవరైనా ఆన్సర్ బాగా చెప్పారనుకోండి సమీచీనం అంటారు సార్. అద్భుతం, సమీచీనం, సమ్యక్. సమ్యక్ కన్నా అదే కదా మ్యామ్, సమ్యక్ కన్నా ఓకే బాగుంది. సమ్యక్ అంటే చక్కగా చెప్పారని, సమీచీనం అంటే బాగా చెప్పారని, అట్లా అంతే. వెరీ గుడ్ ఎక్సలెంట్ అలాగా. లేదు లేదు, గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ కాదు, అన్ని ఒకటే. సమ్యక్ అన్నా ఒకటే, సమీచీనం అన్నా ఒకటే. మళ్ళీ గుడ్ కి ఎక్సలెంట్ కి చాలా తేడా ఉంది. గుడ్ అంటే ఓకే గుడ్, ఎక్సలెంట్ అంటే ఎక్సెప్షనల్, ఇంకా గుడ్ ని మించిపోతే మనం అప్పుడు ఎక్సలెంట్ అంటాం కదా. ఇవన్నిటికీ ఒకటే మీనింగ్, సమ్యక్, సమీచీనం, అద్భుత, ఇవన్నీ ఒకటే ఒకటే కోవలోకి వెళ్తాయి. సందర్భాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవాలంటారు మీరు. అంతే అంతే, సందర్భాన్ని బట్టి మనకి నచ్చినప్పుడు మనకి. ఉచ్చైహి అనేది అల్ప ప్రాణం చ మహాప్రాణం చ ఐత్వము కాదండి. అంతే కరెక్ట్. మామూలు చ అల్ప ప్రాణం చ అల్ప ప్రాణం చ మహాప్రాణం చ ఔత్వము విసర్గ కదండి. ఐత్వము విసర్గ. అక్కడ యకారం లేదు కదండి, యకారం ఉందండి? లేదు. ఓకే, ఉచ్చైహి ఉచ్చైహి. ఓకే అండి. ఓకేనండి. అయితే ఈరోజు సప్తకకారాలలో కతి నేర్చుకుందామండి. కతి, కతి అంటే ఎన్ని. ఎన్ని అంటే ఇప్పుడు ఎన్ని అని అడగాలంటే ఏమని అడుగుతాం? ఎన్నికి కథం అంగుళిక అస్తి. కథం కాదండి, కతి కతి. కతి హస్తే కతి అంగుళ్య అస్తి అంటే చేతిలో. హస్తే అంటే ఏంటండి? చేతిలో. కతి అంటే ఎన్ని. అంగుళ్య అంటే వేళ్ళు, చేతి వేళ్ళు. అస్తి చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు మన నెంబర్స్ ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మీ చేతిలో ఎన్ని వేళ్ళు ఉన్నాయో చెప్పండి. దశ అంగుళిక, దశ అంగుళిక, చేతి. హస్తే ఒక చెయ్యి, ఒక చేతిలో ఒక చేతి పంచ. చేతిలో అంటే రెండు అనుకున్నా మేడం. అప్పుడు పంచ.
ఒక్క చెయ్యే పాపం, 2 చేతులు అడగలేదండి. 2 చేతులు అన్నప్పుడు మళ్ళీ మారిపోతుంది, ద్వివచనం వేరే చెప్తాం. సో ఇది హస్తే. హస్తేషు హస్తే హస్తేభ్య. సో హస్తే, హస్తే కతి అంగుళ్యా సంతి, ఎన్ని వేళ్ళు ఉన్నాయి? హస్తే అంగుళీకాల మ్యామ్ ఏమంటారు? అంగుళీకములు అంటే ఉంగరాలు కదా మ్యామ్, దీన్ని ఏమంటారు? అంగుళ్యా. వేళ్ళండి. అంగుళీకం కాదు అంగుళ్యా. ఇక్కడ. అంగుళియ అంటే వేళ్ళు. అంగుళ్య. ఓకే. ఇప్పుడు దానికి మనం చాలానే అనుకోవచ్చు అండి. ఇప్పుడు ఎన్ని అని అడగడానికి ఇప్పుడు మనం మామూలుగా తెలుగులో చూడండి ఏమంటాము, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని నదులు ఉన్నాయి కదా. ఇంకా ఇంకా నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి, సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి. దీనే అలా కతి వాదనం అస్తి, వాదనాని అస్తి. దినే కతి వాదనాని అస్తి సంతి. దినంలో ఎన్ని గంటలు ఉంటాయి రోజులో? తెలుగులో చెప్పండి నెంబర్, పోనీ సంస్కృతిలో తెలియదు అనుకుంటే. 24 గంటలు. అంటే మీకు నెంబర్ చెప్పలేదు కదా, ఇంకా చెప్పారు అనుకుంటాను. 20 దాకా చెప్పారు మ్యామ్ 20 దాకే నెంబర్స్. వీళ్ళకి చెప్పారు, 20 తర్వాత మనం చెప్పలేదు కదా. 20, 30, 40, 50, 60 అలా చెప్పారు. వింశతి అనొచ్చా మేడం? షట్వింశతి. షట్ కాదు కదా. కాదండి. షట్ అంటే 6 అండి, షట్ అంటే 6. చత్వారింశత్. చత్వారి కదా. చత్వారింశత్ అంటే 24. అది వద్దులేండి. ఇప్పుడు వారంలో ఎన్ని రోజులు ఉంటాయండి? వారంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే ఏంటి అడగాలి క్వశ్చన్? చత్వారింశత్ అంటే 40 కదండి. చత్వారింశత్ అంటే 40. చత్వారి అంటే 4 కదా మ్యామ్. ఉండండి అయితే 24 వదిలేసేయండి. చెప్పలేదు కాబట్టి వదిలేయండి. వారంలో ఎన్ని రోజులు అంటే చెప్పండి. సప్తదినాని సంతి. వారేనా సప్తదిన. వాసరి కతి దినాని సంతి. అష్టదినాని సంతి. అమ్మో 8 రోజులు. సప్తదినాని సంతి. అష్టదినాని అన్నట్టున్నారే. వారంలో అనాలండి. చతుర్వింశతి. వింశతి అన్నది 20 కదా. చతుర్వింశతి 24. ఓకే ఏంటండి మేడం? వారంలో అంటే ఏమని చెప్పాలి? వాసరే సప్తమి పెట్టాలి. ఓహో, వారము నందు వారము నందు, వారము యందు అంటే సప్తమి వస్తది కదా మ్యామ్. షష్ఠి అంటే సారీ అండి, దానికి ఏమనాలంటే సప్తాహే అండి. సప్తాహే కతి దినాని సంతి అంటే సప్తాహే సప్త దినాని సంతి. దినాని అనాలా మ్యామ్? దినాలు, రోజులు. దినం అన్నది నపుంసకలింగం, దినాని బహువచనం. సప్తాహే కతి దినాని సంతి. సప్తాహం అంటారు చూడండి. ఇప్పుడు ఏది నారాయణ సప్తాహము, భాగవత సప్తాహము అంటారు కదా. సప్తాహము అంటే 7 రోజులు. సప్తాహే కతి సప్తాహం అంటారు చూడండి, అదే. సరే, ఇప్పుడు నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి అంటే మాసే కతి దినాని సంతి. 30 దినాని సంతి. 30 దినాని సంతి. మాసే 30 దినాని సంతి. సరే, ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాం. ఒక్కసారి అందరు రాసుకోండి, మళ్ళీ మిస్ అవుతాము. ఫస్ట్ హస్తే కతి అంగుళ్యాః సంతి.
హస్తే పంచ అంగుళ్యాః సంతి. సప్తాహే కతి దినాని సంతి. సప్తాహే సప్తదినాని సంతి. కతి కతి అన్నది ఇక్కడ మన సప్త కకారంలో మొన్న కథం నేర్చుకున్నాం. ఇప్పుడు కతి. కథం అంటే ఎలా, కతి అంటే ఎన్ని. చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి, వారంలో ఎన్ని రోజులున్నాయి, నెలలో ఎన్ని రోజులున్నాయి. మాసే కతి దినాని సంతి. మాసే 30 దినాని సంతి. అదే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. తవ గృహే కతి జనాని సంతి. మమ గృహే త్రీ అంటే 3 మేడం. జనాని సంతి. త్రీని త్రిజనాని సంతి. త్రీని సంతి. జనాని జనాః సంతి. జనాః అండి. త్రీని జనాః అనాలా మ్యామ్? త్రీని జనాః సంతి. క్వశ్చన్ ఏంటండి? తవ గృహే కతి జనాని సంతి. త్రీని జనాని సంతి. కరెక్ట్. జనాని చెప్పరా? తవ గృహే కతి జనాని సంతి. జనాని. ఓకే. కానీ సారీ, జనః జన అన్నది పుల్లింగ శబ్దం అనుకుంటా అండి. జనం కాదు, జనః పుల్లింగ శబ్దం. సో జనాః సంతి అనాలి, జనాని అనకూడదండి. తవ గృహే కతి జనాః సంతి అంటే మమ గృహే 3 జనాః సంతి. మీ ఇంట్లో 3 ఉంటే, ఒకవేళ 10 ఉంటే 10 జనాః సంతి. సప్త జనాని సంతి. జనాః, జనాని కాదు, జనాని తీసేయండి. జనః అన్నది, జనాః అన్నది మంచిది. పుల్లింగ శబ్దం. ప్లూరల్ నెంబర్. జనాః జనులు. ఓకేనండి ఈ రోజుకి. సో మనం నేర్చుకున్నది ఇకారాంత పుల్లింగ శబ్దం చతుర్థి పంచమి అంటే ఎలా వస్తుంది మేడం? తర్వాత చత్వారి జనాని, చత్వారి జనాః సంతి. మామూలుగా అయితే 3 4కి మళ్ళీ వేరే ఉందండి సంస్కృతిలో. కానీ ఈ లెవెల్కి మనకి ఈ నెంబర్ ని పెట్టుకుని జనాః పెట్టేస్తున్నాం, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం అదే అనుకున్నది ఏంటండి, ఇకారాంత పుల్లింగ శబ్దం హరిహి శబ్దంకి తెలుసుకున్నాము. హరి కాదు, 5 6 ఎగ్జాంపుల్స్ చేసాము. ప్రథమ, ద్వితీయ, తృతీయ మొన్న చెప్పాం. ఈరోజు చతుర్థి పంచమి చెప్పాము. ఇకారాంత స్త్రీలింగ శబ్దం ఈరోజు కొత్తగా నేర్చుకున్నాము. ఎక్సెప్షనల్ ఇకారాంత స్త్రీలింగ శబ్దం, వాటిలో ఒక 10 శబ్దాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ పాత పేపర్ను ఒకసారి డిస్కస్ చేసాము. ఇప్పుడు కొత్తగా సప్త కకారాలలో కతి అంటే ఎన్ని అనే పదం గురించి కూడా తెలుసుకుని ఒక 4 5 ఎగ్జాంపుల్స్ చేసాం. ఎన్ని అని వచ్చేటట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకున్నాం. సో ఇంకేం డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే శాంతి మంత్రం చెప్పుకొని లీవ్ అవ్వండి. మీది చాలా స్వీటెస్ట్ వాయిస్ అండి. థ్యాంక్ యూ అండి. డౌట్స్ లేవు మేడం. డౌట్స్ ఏం లేవా? ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న డౌట్ అండి. చాలా అనటానికి ఏమంటారండి సాంస్క్రిట్ లో? బహు. బహు. ఓకే మేడం. మీరందరూ ప్రాక్టీస్ క్లాసులు వెళ్తున్నారా అండి, చేసుకుంటున్నారా? అక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. ఆ పారాగ్రాఫ్ లోనే ఈ బహు అనే పదం వచ్చింది ఇక్కడ. అంటే చాలా ప్రాక్టీస్ గ్రూప్ కూడా ఉందంట కదా. అవునా, ముందు చూసి డిసైడ్ చేస్తామన్నారండి మొన్న.
అదే ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళు కూడా కలవాలి, కొంతమంది ఉన్నారు ఈ రోజు, అదే వచ్చారో మళ్ళీ లేదో. ఒకసారి గ్రూప్ లింక్ పెట్టమని చెప్పి చేరాల్సిన వాళ్ళందరూ చేరితే బాగుంటుంది. మీ ప్రాక్టీస్ లింక్ కూడా పెడితే ఒకసారి గ్రూప్లో రజనీ గారిని అడుగుదాంలేండి అయితే. సరే అయితే అందరికీ ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నానండి. సరే, డౌట్స్ ఏం లేవు కదండి? బాగా అర్థమైందమ్మా. ఈ పారాగ్రాఫ్ ఏమన్నా మీరు కరెక్షన్ చెప్పగలరా? ఏం పారాగ్రాఫ్ అది? ఎవరిచ్చారు? అని ఉరికినే మాలో మేము చేసుకున్న పారాగ్రాఫ్. మీలో మీరు చేసుకున్న అమ్మో, మీ లెవెల్ చాలా హై లెవెల్లో ఉందండి. నేను ఆ లెవెల్ రీచ్ అవుతానో లేదో. మేడం అలా కాదండి. శాంతి మంత్రం చెప్పుకుని రికార్డింగ్ తీసేసి ఒకసారి చూసుకుందాం, ఓకేనా? శాంతి మంత్రం చెప్పేసేయండి ఎవరైనా. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సరే, ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు చేసుకున్నారా పేపరు?